ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి తీవ్ర దారుణం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. మనం భూకంపాలు సృష్టించిన విధ్వంసంతో నెలకొన్న ఆస్తి ప్రాణ నష్టాలను లెక్క తెలియక ముందే వెనిజులా దేశంలో మరోసారి భూకంపం అనేది సంభవించిందనమాట. ఈసారి దాని తీవ్రత రిక్టర్ స్కేల్ పైన 4.9గా నమోదు కావడం జరిగింది. దీంతో వరుసగా భూకంపాలతో ఏం జరుగుతుందంటూ ఆ దేశవాసులు కంటి మీద కునుకు లేకుండా పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అంతకుముందు బుధవారం సాయంత్రం 7.2 నుంచి 7.5 తీవ్రతతో లక్షణాల వ్యవధిలోనే వచ్చినటువంటి 2 భూకంపాలతో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు పోగా వేలాది మంది ఆసుపత్రులు పాలయ్యారు. భవనాలు శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయారు. వందల భవనాలు కూలిపోవడంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయన్నమాట. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటికీ దాదాపుగా 1000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 4,000 మంది గాయాల పాలయ్యారు. దాదాపుగా మరో 50,000 మంది జాడ ఇంకా తెలియరాలేదని, వారంతా కూడా శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చు అని చెప్పేసి భయాందోళన వ్యక్తమవుతుంది. వెనిజులాకు ప్రత్యక్షంగా $6.7 మిలియన్ల అంటే 67,000 కోట్లను మేర నష్టం వాటిల్లినట్లు ఐరాస అంచనా వేసింది. పరోక్ష ప్రభావాన్ని లెక్కిస్తే ఇంకా ఎక్కువగా ఉండవచ్చు అని చెప్తున్నారు. మొత్తానికి మరోసారి భూకంపం అనేది వెనిజులాపై ఇటీవల కాలంలో వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మరోసారి అయితే రావడం జరిగింది.